హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి టీజీఆర్ చేసి డిఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెక్నామెట్రిక్ టాపిక్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ కొసెకన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టీ దెన్ కొసెకన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ అని. సో ఇక్కడ ఏం చేస్తున్నామా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సో ఏంటి అది ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్? కొసెకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1. సో ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దట్ ఈస్ హియర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దట్ ఈస్ హియర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దట్ ఈస్ హియర్ కొసెకన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెకన్ థీటా మైనస్ కాట్ థీటా ఇస్ ఈక్వల్ 1. అయితే మనకి కొసెకన్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ ఎంత ఇచ్చాడు? పి ఇచ్చాడు. సో కొసెకన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ పి ఇస్ ఈక్వల్ 1. ఈ పి మల్టిపుల్ అటు సైడ్ పోతే డివైడ్. సో దట్ ఈస్ కొసెకన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు వచ్చిన 1/p. సో పి మల్టిపుల్ మా అది రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? డివైడ్. నెక్స్ట్ 5 tan alpha is equal to 4. Then 5 sin alpha minus 3 cos alpha by 5 sin alpha plus 2 cos alpha. సో దీన్ని ఎలా చేస్తాం? 5 మల్టిపుల్ కదా, అసలు పోతే ఏమవుతుంది? డివైడ్. సో tan alpha is equal to 4/5. సో tan alpha వాల్యూ ఎంత? 4/5. సో ఇక్కడ ఏమడిగాడు? 5 sin alpha minus 3 cos alpha by 5 sin alpha plus 2 cos alpha. దీన్ని ఎలా చేస్తామంటే ఈ రెండిట్లో నుంచి కాస్ ఆల్ఫాని బయటకు తీసేయండి. సో కాస్ ఆల్ఫాని బయటకు తీస్తే మీకు ఏముంటుంది? 5 sin alpha by cos alpha minus 3 by అలానే cos alpha of 5 sin alpha plus 2. సో పైన కాస్ ఆల్ఫాని బయట తీసేయండి, కింద కాస్ ఆల్ఫాని బయట తీసేయండి. తీస్తే ఏముంటుంది? 5 sin alpha by cos alpha minus 3 కింద 5 sin alpha by cos alpha plus 2. ఓకేనా? సో cos alpha క్యాన్సిల్. సో sin alpha by cos alpha ఎంత? tan alpha. సో దట్ ఈస్ ఈక్వల్ 5 tan alpha minus 3 by 5 tan alpha plus 2. అయితే tan alpha వాల్యూ ఎంత? 4/5. So that is 5 Daddy. Into 4/5 Daddy. Plus minus 3. Daddy, glance 5 into 4/5 plus 2. 5 cancel, 5 cancel. What the remaining? 4 minus 3 by 4 plus 2. So 4 minus 3 anta 1. 4 plus 2 anta 6. So the value of this expression value is how much? 1/6. Next, sin theta is equal to 7/25. Then cosecant theta minus cot theta by cosecant theta plus cot theta. సో దీన్ని ఎలా చేస్తా అంటే ముందు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ థీటా, ఇది రైట్ యాంగిల్కి ఆపోజిట్ దాని అంటాం హైపోటెన్యూస్ అంటాం. సో ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో సైన్ థీటా అంటే సైన్ రేషియో ఎట్ యాంగిల్ థీటా. ఏంటిది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ ఎంత? 7, హైపోటెన్యూస్ ఎంత? 25. సో ఇది పైథాగరస్ ట్రిప్లెట్. సో పైథాగరస్ ట్రిప్లెట్ అంటే ద నెంబర్స్ ఆర్ ద డిజిట్స్ విచ్ సాటిస్ఫై ద పైథాగరస్ థియరమ్. సో దాని అంటాం పైథాగరస్ ట్రిప్లెట్ అంటే. సో 7, 25 అడ్జసెంట్ సైడ్ ఎంత వస్తుందంటే 24 వస్తుంది. ఎలా? బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. సో ఇక్కడ ఏమడిగాడు? కొసెకన్ థీటా మైనస్ కాట్ థీటా బై కొసెకన్ థీటా ప్లస్ కాట్ థీటా. ఓకే. సో ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏముంటాయంటే 5, 12, 13. ఇది ఒక పైథాగరస్ ట్రిప్లెట్. దీని యొక్క మల్టిపుల్ కూడా ఏమవుతుంది? పైథాగరస్ ట్రిప్లెట్ అవుతుంది. నెక్స్ట్ 8, 15, 17. నెక్స్ట్ 3, 4, 5. ఇట్ ఈస్ ఎ పైథాగరస్ ట్రిప్లెట్. నెక్స్ట్ 7, 24, 25. నెక్స్ట్ 20, 21, 29. సో ఇవన్నీ పైథాగరస్ ట్రిప్లెట్. ఓకే. కొసెకన్ థీటా మైనస్ కాట్ థీటా బై కొసెకన్ థీటా ప్లస్ కాట్ థీటా. ముందు కొసెకన్ థీటా ఏంటిది? కొసెకన్ ట్రేస్ ఎట్ యాంగిల్ థీటా. ఏంటిది అది?
hypotenuse by opposite. So that is a 25 by 7 minus cot theta. Cot theta is the adjacent by opposite. So adjacent 24 by opposite 7 by same 25 by 7 minus plus 24 by 7. So ఇక్కడ ఈ రెండు ఏంటి like fractions. Okay, so write the common denominator, subtract the numerators. By adding the numerators, write the common denominator. So 25 minus 24, 1 by 7. Next 25 plus 24, 49 by 7. So denominator fraction reciprocal, that is 7 by 49. 7 7 cancel, that is equal to how much? 1 by 49. The value is how much more? 1 by 49. Next 7 sin square theta plus 3 cos square theta is equal to 4. Then tan theta is equal. So ఇక్కడ ఎలా చేస్తాడేమో by using trigonometric identities. So ఏంటి అది sin square theta plus cos square theta is equal to 1. So plus cos square theta అక్కడ పోతే minus. So sin square theta is equal to 1 minus cos square theta. లేకపోతే cos square theta is equal to 1 minus sin square theta అని రాయొచ్చు. సో ఇక్కడ 7 of sin square theta అని రాయొచ్చు 1 minus cos square theta plus 3 cos square theta is equal to 4. ఈ 7 అనేది రెండింటి మల్టిప్లై అవుతుంది. 7 into 1 7 minus 7 cos square theta plus 3 cos square theta is equal to 4. So next plus 7 after వచ్చి minus. So minus 4 minus 7 cos square theta plus 3 cos square theta ఏమొస్తుంది? minus 4 cos square theta is equal to 4 minus 7. So minus 4 cos square theta is equal 4 minus 7 minus 3. ఈ minus 4 అటు సైడ్ పోతున్నాం డివైడెడ్. So cos square theta is equal minus 3 by minus 4. Minus minus cancel. So cos square theta is equal 3 by 4. ఈ స్క్వేర్ అటు సైడ్ పోతే స్క్వేర్ రూట్. So cos theta is equal square root of 3 by 4. So square root of a by b ఏమొస్తుంది? square root a by square root b. So that is equal root 3 by root 4. So root 3 by root 4 value ఎంతమా 2. So cos theta is equal root 3 by 2. So root 3 by 2 cos ఎక్కడ వస్తుంది? 30. Cos 30 ఎంతమా root 3 by 2. That is equal theta is equal to 30. So ఇక్కడ ఏమడిగాను? Then tan 30. So tan tan theta. Theta plus ఎంత? tan 30. So tan 30 value ఎంత? 1 by root 3. Tan 30 value ఎంతమా? 1 by root 3. Thank you for watching my videos. Please subscribe our YouTube channel and share your friends. Thank you.